శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురుచరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురుచరవణ భవ సుబ్రహ్మణ్యం శరవణ భవ సుబ్రహ్మణ్యం సాయి శరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం సాయి శరవణ భవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గురుచరవణ భవ సుబ్రహ్మణ్యం గురుచరవణ భవ సుబ్రహ్మణ్యం సాయి శరవణ భవ సుబ్రహ్మణ్యం సాయి శరవణ భవ సుబ్రహ్మణ్యం సాయి శరవణ భవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం శ్రీ నారాయణ అడిగారు స్వామి వీళ్ళవి అని చెప్పేసి మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అడిగారు. అంటే వాళ్ళకి అర్థం కదా లవ్కు లైక్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్వామి చెప్పాట మీ ఇంట్లో ప్రపంచంలో ఉన్నాయా అన్నాడు. ఉంది స్వామి లవ్ ఉంది స్వామి. దాన్ని ఎలా చూస్తావు అంటే దాన్ని చక్కగా దాని యొక్క అన్ని సౌకర్యాలు దాన్ని చేస్తావు నువ్వు దాన్ని లవ్ చేస్తావా లైక్ చేస్తావా అని అంటే లైక్ చేస్తావు స్వామి. అంటే నువ్వు దాన్ని లవ్ చేయవు కదా అంటే లవ్ చేస్తే అది ఎట్లా పోతే అక్కడ నువ్వు వెళ్ళాలి ఎక్కడికి పోతే అక్కడికి నువ్వు వెళ్ళాలి. యూ హ్యావ్ టు ఫాలో ఇట్. లవ్ చేయడం అంటే యూ హ్యావ్ టు ఫాలో ది మాస్టర్ అని. కాబట్టి మనమంతా స్వామి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చేయాలి. ఫాలో ది మాస్టర్ అన్నాడు కదా స్వామి. ది మాస్టర్ అన్నాడు. ది మాస్టర్ అంటే డెఫినెట్ ఆర్టికల్ అది అంటే ఒక్కరికి సంబంధించి లేదు ఒక్కరిని గురించి అది. ఏ మాస్టర్ అని లేదు ఫాలో ఏ మాస్టర్ అని లేదు. ఏ మాస్టర్ అంటే ఎవరైనా ఫాలో కావచ్చు. ఫాలో ఎనీ మాస్టర్ అంటే ఇంకెవరైనా ఫాలో కావచ్చు. ఫాలో సమ్ మాస్టర్ అంటే కొంతమంది గ్రూప్లో వాళ్ళలో ఒకరిని. కానీ స్వామి స్పెసిఫిక్గా ఏం చెప్పాడు ఫాలో ది మాస్టర్ అన్నాడు. కానీ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ యు ఆర్ లైకింగ్. మనం భగవంతుని ప్రేమిస్తున్నామంటే ఆయన మనము యొక్క చెప్పినటువంటి దాన్ని ఆచరణ చేయాలి. చూచా తప్పకుండా ఆచరణ చేయాలి. కానీ మనం దైనందిన జీవితంలో మేము స్వామి డివోటీస్ అని చెప్పుకుంటాం. డివోటీస్ అంటే దోస్ హూ లవ్ గాడ్. డివోటీస్ రెండు రకాలుగా ఉండాలని చెప్పారు కదా స్వామి. భగవంతుని ప్రేమించేవారు భగవంతుని చేత ప్రేమించబడేవారు రెండో కేటగిరీ. అది చాలా సుపీరియర్ కేటగిరీ కదా. మనమంతా భగవంతుని ప్రేమిస్తున్నాము అని అనుకుంటున్నాం కదా. కానీ రెండవ కేటగిరీ ఏంటి సో స్వామి కొంతమందిని లవ్ చేస్తాడనమాట. అది ఇంకా చాలా హయ్యర్ స్టేట్ అనమాట ఆఫ్ లవ్ అనమాట. కాబట్టి నిజంగా మనం భగవంతుని ప్రేమిస్తూ ఉంటే అంటే మనం పూజిస్తూ ఉంటే మనం తప్పనిసరిగా ఆయన చెప్పింది వినాలి. అంటే అందుకే స్వామి ఫస్ట్ ఏం చెప్పాడు ఫాలో ది మాస్టర్ అన్నాడు. ఫాలో ది మాస్టర్. ఇఫ్ యూ ఫాలో ది మాస్టర్ యూ నీడ్ నాట్ గో టు రిమైనింగ్ త్రీ ఎఫ్స్. ఫేస్ ది డెవిల్ కదా. ఎందుకు వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ది మాస్టర్ వై షుడ్ యూ ఫేస్ ది డెవిల్? హీ విల్ ఫేస్ ది డెవిల్. అంతే కదా. ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఈ ఫాలో మీ అంటున్నాడు. ఆయన ఫాలో చేస్తే ఇంకా డెవిల్ నీ దగ్గరికి ఏం వస్తుంది సో వచ్చిన హీ విల్ ట్యాకిల్ ఇట్ కదా. అదంతా ఇంకా చెప్తాడు ప్లే టిల్ ది ఎండ్ అంటున్నాడు కదా. సో వీ హ్యావ్ టు ప్లే ది గేమ్ టిల్ ది ఎండ్, ఫినిష్ ది గేమ్ అంటున్నాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు, అవన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇఫ్ యూ ఫాలో
ఫాలోయింగ్ మాస్టర్ అంటేనే మనం భగవంతుని ప్రేమిస్తుంటాం లెక్క. మరి ఈ మాస్టర్ ఎలా ఉండాలి అంటే మనకు దొరికిన మాస్టర్ ఎలా ఉండాలంటే పరమాత్మనుభూమి పంచి ఇచ్చుట చేత ఆనందములు పంట అందుకుంటి శాంతి అనీలు సంక్రమించుట చేత కమ్మని బ్రతుకునే గడుపుచుంటి కరుణ ఎనడి కారు కాంకలించుట చేత సఖ్య జీవన యాత్ర సడుపుతుంటి ప్రేమ అనడి తోట పెంచి ఇచ్చుట చేత తృప్తి అనడి ఫలము తినుచుంటి లోకమందున ఏ తండ్రి ఈయనట్టి పంచి ఇచ్చెను ఆస్తి నా భాగమునకు పుత్రుడై పుట్టిన పుణ్యఫలముగాదే ప్రణతులర్పించు నా బాబ పాదములకు అని ఒక భక్తుడు చెప్తున్నాడు. సో భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడంటే ప్రేమ అనే తోడము ఇచ్చాడనమాట. కాబట్టి ఆ ప్రేమ ఉంటేనే ఆనందం అనేది వస్తుంది. ఆనందం రావాలంటే ప్రేమను మనము నేర్చుకోవాలి, ప్రేమను అలవర్చుకోవాలి. కాబట్టి స్వామి లవ్వాలి సర్వాలంటే దానికి అర్థం మనం చాలా చక్కగా తెలుస్తుంది. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్తున్నాడు. ఫస్ట్ ప్రేమిస్తూ చాలు, సేవించడం తర్వాత దేవుడు తెలుగు సేవిస్తాము సేవించము, బట్ అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ది మాస్టర్ అంటున్నాడు. ఎవరు ఆ మాస్టర్? హీ మస్ట్ బి ఆల్ పర్వేసివ్, సర్వాంతర్యామిగా ఉండాలి. ఆయన అన్నీ తెలిసి ఉండాలి, సర్వజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత ఏదైనా కూడా దాన్ని మనకు నెరవేర్చేటువంటి స్థాయిలో ఉండాలి. సో మస్ట్ బి ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడుగా ఉండాలి. ఆ తర్వాత హీ షుడ్ బిలాంగ్ టు us ఓన్లీ, ఆయన నాకే సొంతం అయి ఉండాలి. ఇప్పుడు భక్తులు ఎలా ఉంటారంటే స్వామి అలా దర్శనానికి వస్తే ప్రతి ఒక్కరూ స్వామి నా వైపు చూశాడు, నా కోసమే మాట్లాడాడు అనేటువంటి ఒక ఫీలింగ్ కనిపిస్తారు స్వామి. అంతమంది ఒక 2000 మంది దాకా కూర్చొని ఉంటే ఒకవైపు అలా దృష్టి సారించారంటే స్వామి ఆ యాంగిల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఫీల్ స్వామి ఈజ్ లుకింగ్ అట్ మీ, లుకింగ్ అట్ మీ, లుకింగ్ అట్ మీ. అంతటి స్వామి దయాదరమైనటువంటి హృదయం అన్నమాట. అంతటి విస్తృతమైన ప్రేమ శక్తి ఆయనకు ఉంటుంది. అలాంటి ప్రేమను మనము సంతరించుకోవాలని స్వామి చెప్తున్నాడు. ఆ తర్వాత హీ మస్ట్ బి ఆల్వేస్ అవైలబుల్. సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్ని ఉండేది గూగుల్ కూడా ఉంది. గూగుల్ నోస్ ఎవ్రీథింగ్. గూగుల్ ఎక్కడైనా ఉంటుంది, అది నెట్ ఉంటే గూగుల్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పవర్ఫుల్, ఏమీ చేయలేదు. ఇట్ కెనాట్ డూ. సో ఎన్ని చెప్తుంది, ఒక మార్గాన్ని చెప్తుంది. కానీ మనకు ఇంటా వింటా వింటా కంటా ఉండి అదే మనల్ని కాపాడు. కాబట్టి ఆ విధంగా స్వామికి చాలా సన్నిహితంగా ఉన్న కొంతమంది భక్తులు అంటే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ భక్తులకి అంత ఆపర్చునిటీ ఉండదు, అంత ధైర్యం కూడా వాళ్ళకి ఉండదన్నమాట. సో హరీష్ అనే అబ్బాయి స్వామి వీల్ చైర్తో పాటు వెనక్కి వెళ్ళేవాడనమాట. ఆ అబ్బాయి స్వామితో అన్నాడు, స్వామి మీ మీద, మీ డివినిటీ మీద నాకు నమ్మకం కుదరడం లేదు స్వామి అని. ఎందుకు అన్నాడు అంటే ఏమో తెలియదు స్వామి, నాకు సర్వాంగాన్ని ఆ దివ్యత్వం నేను గుర్తించలేకపోతున్నాను అని చెప్తే, యూ లవ్ మీ అన్నాడు స్వామి. అవును స్వామి ప్రేమిస్తాను. అచ్చా అన్నాడు స్వామి. కల్టివేట్ లవ్, దట్ ఇస్ లవ్. నువ్వు ఆయన దివ్యత్వాన్ని నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవు, ఆయనే నేను లాక్కుంటాడు, తన వైపు పట్టి లాక్కునేస్తాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే డెఫినెట్ గా స్వామి మనకు తన యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకు గట్టిగా మెడిగా కురిపిస్తాడనమాట. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని మనం అలవర్చుకోవాల్సిందిగా తెలియజేస్తాం. సాయిగా చిత్రవతి తీరము పరమ పవనము, చిత్రవతి తీరము పరమ పవనము, వేదాంతులైన సాయి మహాత్ముని, వేదాంతులైన సాయి మహాత్ముని, నమ్మిన భక్తుల బాధలు బాపిడి, నమ్మిన భక్తుల
బాలలు బాపిడి వెలిగి ఉండే సత్య సాయిషుని మహేశ్వరుని కరుణి రాజరుని పూజితము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని మరువమల్లేలుగా హారములను వేసి మరువమల్లేలుగా హారములను వేసి ధూపదీపములనే వెలిగించి స్వామికి ధూపదీపములనే వెలిగించి స్వామికి పంచభక్షాల నైవేద్యములను చేసి పంచభక్షాల నైవేద్యములను చేసి సాయించి చోటే సాయినాథుని శ్రీనాథుని సతీశుని పూజితము మన సాయిని జయ సాయిని సర్వేశుని జగదీశుని వత్సలమే పావన గతియని పావన గతియని వర్ణను చేసి భక్తి సకలతో వర్ణను చేసి భక్తి సకలతో వందనములు చేసి వరముల నేరేడి వందనములు చేసి వరముల నేరేడి మంగళములు పాడే జయ హారతి మంగళ హారతి మంగళ హారతి కర్పూర హారతి మంగళములు హారతి మంగళ హారతి కర్పూర హారతి ఓం జయ జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక పతి మహేశ్వర ఓం జయ జగదీశ హరే మదనా శ్రీకర సర్వా ప్రాణపతే స్వామి సర్వా ప్రాణపతే ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక ఆపద్బాంధవ ఓం జయ జగదీశ హరే మాత పితా గురు దైవము మరియంతయు నీవే స్వామి మరియంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నారేంద్రాశయన ఓం జయ జగదీశ హరే గోపాల రూపము శివ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళ హారతి అందుకో మంగళ హారతి అందుకో మంగళ సాయి ఓం జయ జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ జై సద్గురుదేవా ఓం శాంతి శాంతి శాంతి
సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో